ఎవడైనా నరికేస్తే వాడి మీద సింపుల్ కేసు పెడతారు, చచ్చిపోతే మర్డర్ కేసు పెడతారు, డెడ్ బాడీ ఉంటే మర్డర్ కేసు పెడతారు, లేకపోతే సింపుల్ కేసులు పెట్టేసి సర్దేసినటువంటి కార్యక్రమం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ చేయటం చాలా దుర్మార్గం. వీఆర్ ఆల్ డిమాండింగ్, అతనికి చాలా సీరియస్ ఇంజరీస్ జరిగాయి, 307 వేయాలి, మార్చి మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆ ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి, జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలి. అప్పుడు మాత్రమే దెబ్బతిగిలిన వారి మనసు శాంతిస్తుందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా పోలీసు వారికి, సమాజానికి, మీ ద్వారా లోకేష్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, మీ రెడ్ బుక్ శాశ్వతంగా ఉండదు. ఇప్పటికే సంవత్సరన్నర కరిగిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు అయిపోయేదాకా మీ రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, తర్వాత వేరే బుక్లు వచ్చి పరిపాలన చేస్తాయి, జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు, 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం. మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని.